ఆది సాంబా సినిమాల తర్వాత మాస్ డైరెక్టర్ వివి వినాయక్, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ల కాంబినేషన్లో వస్తున్న మూవీ అదుర్స్. పక్కా కమర్షియల్ వాల్యూస్తో రూపొందిన ఈ సినిమా లోగో ఆవిష్కరణ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. అదుర్స్ అనే టైటిల్ని ఈ సినిమాకి ఖరారు చేయడం జరిగింది. చాలా రకాలుగా కొంతమంది వేరే టైటిల్స్ వస్తున్నాయని, ఇంకో టైటిల్స్ వస్తున్నాయని చెప్పి బాగా కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే వినయ్ అన్నది నాకు ఇది 3వ సినిమా, హ్యాట్రిక్ కాంబినేషన్ కాబట్టి డెఫినెట్గా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఉద్దేశంతో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, అభిమానులందరిలోనూ కానివ్వండి, పాత్రికేయ మిత్రుల్లో చూసుకుంటే అందరు కూడా కొంచెం అదుర్స్ అనేది బాగా నలిగినట్టుంది టైటిల్. సో అందరికీ నచ్చిన టైటిల్, అందరికీ బాగుంటుంది, మాకు కూడా నచ్చింది. కాబట్టి ఈ సినిమా అదుర్స్ అవ్వాలని ఈ సినిమాకి అదుర్స్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ప్రథమ తాంబూలంగా ఈరోజు లోగో ఆవిష్కరించి ఫస్ట్ డిజైన్ని మీ అందరికీ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఒక పెద్ద జర్నీ తర్వాత ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈరోజు ఈ సినిమాని ఇప్పుడు దీంతో మొదలు పెడుతున్నాం. డిసెంబర్ మొదటి వారంలో, ఈ మంత్ ఎండ్లో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ఆడియో రిలీజ్ ఉంటుంది. డిసెంబర్ ఎండింగ్ 3వ వారంలో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. ఇంకా ఈరోజు ఒక లాస్ట్ సాంగ్ షూట్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇంకో 2 రోజులు ప్యాచ్ వర్క్ ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మా వివి వినాయక్ గారు సినిమాకి బొట్టు పెట్టేసి ఓకే నా టేబుల్లోంచి ఇది వెళ్ళడానికి రెడీగా ఉంది బయటికి అనగానే ఇంకా సినిమాని ఆడియన్స్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మిగతా విషయాలు ఇక మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆడియో ఫంక్షన్లో కలిసినప్పుడు అన్ని డిస్కస్ చేసుకుందాం. కొడాలి నాని గారి సమర్పణలో వల్లభనేని వంశీమోహన్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ని పెట్టి ఫస్ట్ టైం నా డైరెక్షన్లో ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి చాలా క్యాజువల్గా ఫస్ట్ అదుర్స్ అనే టైటిల్ చాలా క్యాజువల్గా అన్నా నేను. అది బయటికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు, అది అలా వెళ్ళి అదే టైటిల్ అయి కూర్చుంది. దాని తర్వాత చాలామందికి చాలా టైటిల్స్ చెప్పినా కూడా అదుర్సే బాగుందండి, అంటే అది అదుర్స్ అనే పదం పెద్ద గొప్ప టైటిల్ కాదు కానీ బట్ ఎన్టీఆర్ మీద అది గొప్ప టైటిల్ అది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా చాలా బాగుంది, ఇంక ఇదే టైటిల్ ఉంచండి అని అనటంతో ఇదే టైటిల్ ఉంచడం జరిగింది. ఎన్టీఆర్ గారు నా కాంబినేషన్లో వస్తుంది 3rd మూవీ ఇది. ఈ సినిమా ఒక 2 గంటల 20 నిమిషాల సినిమా ఉంటే 1.5 గంటల సేపు నవ్వుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఈయన కాంబినేషన్, బ్రహ్మానందం గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ వల్ల. అలాగే నా సినిమాలో నటీనటుల గురించి, టెక్నీషియన్స్ గురించి ఆడియో ఫంక్షన్లో అంటే అంతప్పుడు మాట్లాడేస్తే అప్పుడు కంటెంట్ ఉండదు. మా చోటా అన్న గురించి కానీ, గౌతమ్ రాజు గారు కానీ, ఆనంద్ సాయి కానీ, ముఖ్యంగా ఈ ట్రావెల్లో చాలా కష్టపడి నాతో పాటు మా కోన వెంకట్ గురించి కానీ, మిగతా నా డాన్స్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్ అందరి గురించి ఆడియో ఫంక్షన్లో మాట్లాడతా. సినిమా అదుర్స్, డైరెక్షన్ అదుర్స్, హీరో అదుర్స్, హీరోయిన్స్ అదుర్స్, కామెడీ అదుర్స్ 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 ముమ్మాటికి చెప్పగలను. సో చాలా ఇన్ ఆల్ వాక్స్, ఇన్ ఆల్ స్టైల్స్ ఆఫ్, ఇన్ ఆల్ ఛానల్స్ ఆఫ్ ది ఫిలిం ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్ ఆఫ్ 2010. దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఒక అద్భుతమైన సినిమా అవుతుంది ఇది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా మాట్లాడితే మన క్యాసెట్ రిలీజ్కి మాట్లాడటానికి ఉండదు కాబట్టి నేను చాలా తమాయించుకొని మాట్లాడుతున్నాను. అన్ని సైడ్స్ నుంచి ఈ సినిమా టైటిల్ మనకు కూడా కుదరటం అలా కుదిరింది, అదుర్స్ అని. ఇది ఇందాక మీరు ఏదో అడిగారు, యాక్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ గారు ఎలా చేస్తుంటారు అనేది. అది నిజంగా చెప్పడం కంటే యూ కెన్ సీ అండ్ ఎంజాయ్. ఒకసారి మైండ్ బ్లోయింగ్గా చేశాడు, అంటే తను ఉన్న సరిగ్గా చేయలేనేమో అన్న ఫీల్ ఎక్కువైపోయి ఇంతకుముందు చేసిన వాడికంటే వితౌట్ పర్మిషన్ రెట్టింపు ఉత్సాహంతో ఒక యంగ్ టైగర్ చేసినట్టు చేశాడు అంతే అండి. ఇట్స్ అంతకంటే నేను చెప్పాల్సిందే లేదు. ఒక అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన.
సో అదొక్కటి విత్ ది పర్మిషన్ ఆఫ్ ది బోత్ డైరెక్టర్ అండ్ ది ప్రొడ్యూసర్ నేను చెప్తున్నాను, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇన్ పర్టికులర్లీ ఇన్ సాంగ్స్ అండ్ ఫైట్స్. సార్ కామెడీ నాకు తనకి కాంబినేషన్ అంటే సరే ఇది ఆయనే చేయగలడు ఆ క్యారెక్టర్ అన్నారే, అది మీరు రేపు సినిమాలో మీరు చూసినప్పుడు తెలుస్తుంది. ఎనీవే సినిమా ఈజ్ అదర్స్, సినిమా నేమ్ ఈజ్ అదర్స్, సినిమా డైరెక్టర్స్ అదర్స్, హీరో అదర్స్, హీరోయిన్స్ అదర్స్ అండ్ ప్రొడ్యూసర్ అదర్స్, కమెడియన్స్ ఆల్సో అదర్స్. తెలుసు కదా ఎలా చేయిస్తాడు